everyone, welcome back to our channel VineelaJagan vlogs and welcome to day 3 of 30 days challenge with Vineela. సో ఈ ఛాలెంజ్ గురించి మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే నేను ఈ మంత్ మొత్తం కూడా నేను ఎవ్రీడే హెయిర్ కేర్ ఇంకా స్కిన్ కేర్ రిలేటెడ్ టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో నేను ఆల్రెడీ డే 1 డే 2 చేశాను. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు తప్పకుండా చూసేయండి. అండ్ ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఈ ఛానల్లో వీడియో నోటిఫికేషన్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుందాము. నేనైతే ఇవాళ డాండ్రఫ్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనలో చాలా మందికి డాండ్రఫ్ అనేది లైక్ బిగ్ ప్రాబ్లం. సో ఫస్ట్ అయితే అసలు డాండ్రఫ్ ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో మనకి డాండ్రఫ్ అనేది ఎప్పుడైనా సరే మన స్కాల్ప్ అనేది లైక్ డ్రైగా ఉంటే అది లైక్ ఫ్లేకీగా అయిపోతుంది, తర్వాత ఇచ్చీగా అయిపోతుంది. సో ఫస్ట్ రీజన్ అయితే అదే అండి, స్కాల్ప్ డ్రైనెస్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మీరు ప్రాపర్గా షాంపూ చేసుకోకుండా ఉండడం. లైక్ చాలామంది లైక్ ప్రాపర్గా చేయరు, అంటే లైక్ ఎక్కువ సార్లు చేయకుండా ఉండడం అది అయితే. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి లైక్ మీరు ఆయిల్ అప్లై చేసేసుకొని లైక్ 2 days తర్వాత 3 days తర్వాత షాంపూ చేస్తూ ఉంటారు లైక్ చాలామంది, ఎందుకంటే ఆయిల్ మంచిగా పడుతుంది హెయిర్కి అని. బట్ అది చాలా బిగ్ మిస్టేక్ అండి. ఎందుకంటే మనం ఆయిల్ అనేది స్కాల్ప్లో అప్లై చేసుకుంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే డస్ట్ పార్టికల్స్ అనేది ఆయిల్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది ఏమైపోతుందంటే పేరుకొని మనకి డాండ్రఫ్ లాగా అయిపోతుంది అనమాట. సో మీరు ఆయిల్ అప్లై చేసుకుంటే ఓవర్ నైట్ కంటే కూడా ఎక్కువ అసలు ఉంచొద్దు. సో థర్డ్ రీజన్ వచ్చేసి మీకు లైక్ మీ స్కిన్ ఏమైనా అలర్జెటిక్ అయితే మీకు డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ లాస్ట్ రీజన్ వచ్చేసి మీకు ఏమైనా మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే డాండ్రఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ డాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ అవుతుందా అంటే డైరెక్ట్గా అయితే ఏం కాదు, బట్ ఇండైరెక్ట్గా హెయిర్ లాస్ అయితే అవుతుంది. అది ఎలా అంటే మనకి ఫస్ట్ అనేది డాండ్రఫ్ రాగానే మనకి ఇచ్చినెస్ వస్తుంది అనమాట స్కాల్ప్లో. సో దాని తర్వాత మనకి హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, హెయిర్ రూట్స్ అనేది అవి మనకి డ్యామేజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో వన్స్ మన రూట్స్ అనేది లైక్ స్ట్రెంగ్త్ లేకుండా ఉన్నాయంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇది ఒక లైక్ చైన్ ప్రాసెస్ టైప్ అనమాట. సో డాండ్రఫ్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది. సో మనకి వీటికి లైక్ సొల్యూషన్ లేదా అంటే ఉంది. మీరు అనొచ్చు లైక్ మేము చాలా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతున్నాము బట్ రిజల్ట్ లేదు అని చెప్పేసి. బట్ మనకి న్యాచురల్ రెమెడీస్ కూడా ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చేసి వాటిలో కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్లో మనకి లైక్ హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మనం రెగ్యులర్ ఆయిలింగ్ కూడా అందుకే చేయమంటారు. మనకి ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉంటుందో స్కాల్ప్ అప్పుడు మనకి రఫ్నెస్ కానీ డ్రైనెస్ కానీ ఉండదు. సో ఆటోమేటిక్గా డాండ్రఫ్ అనేది మనం తగ్గించవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆలోవెరా జెల్. ఆలోవెరా జెల్లో కూడా మనకి లైక్ హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ అనేది చాలా ఉంటాయి. అండ్ వాటిలో ఇంకా యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి మన స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంచుతుంది ఆలోవెరా జెల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో మనము ఇవి రెగ్యులర్గా కన్స్యూమ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది మనకి మంచిగా హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ మనకి ఏమవుతుందంటే వన్స్ మనకి ఎసెన్షియల్ థింగ్స్ అనేది వస్తే మనకి డాండ్రఫ్ అనేది డ్రైనెస్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి వేటిలో ఉంటాయంటే మోస్ట్లీ ఫిష్లో ఉంటాయి. మీరు ఒకవేళ వెజిటేరియన్ అయితే మీరు ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా చియా సీడ్స్ తీసుకోవచ్చు, తర్వాత వాల్నట్స్ తీసుకోవచ్చు. వీటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి స్ట్రెస్ వల్ల కూడా డాండ్రఫ్ అనేది వస్తుందండి. సో మనం రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, లేదంటే మీకు ఇష్టమైన హాబీస్ ట్రై చేయొచ్చు. సో అలా చేయడం వల్ల మనం స్ట్రెస్ అనేది తగ్గిస్తే సో ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాము అండ్ డాండ్రఫ్ కూడా తగ్గుతుంది అనమాట. అండ్ ఇవన్నీ కాకుండా మనకి లైక్ హెయిర్ ప్యాక్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో వాటిల్లో బెస్ట్ ఏంటంటే హెయిర్ ప్యాక్ డాండ్రఫ్కి మెంతులు, ఫెనుగ్రిక్ సీడ్స్, అది మనకి బెస్ట్ సొల్యూషన్ అనమాట. మీరు వాటితోటి హెయిర్ ప్యాక్స్ ట్రై చేయొచ్చు, లేదంటే హెయిర్ రిన్స్ ట్రై చేయొచ్చు, లేదంటే ఆయిల్లో మిక్స్ చేసుకొని కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో నేనైతే ఇవాళ హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అనేది మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే అది చూసేయండి. యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్కి ముందుగా మనం మెంతుల్ని వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. అవి బాగా నానుతాయి కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ని మీరు స్ట్రెయిన్ చేసేసుకోండి. ఆ వాటర్ కూడా మీరు ఒక స్ప్రే బాటిల్లో యూజ్ చేసి ఒక హెయిర్ రిన్స్ లాగా లేదంటే
సిరమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు ఒక మిక్సీ జార్లోకి ఈ మెంతుల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఇందాక పక్కకు తీసుకున్న వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోండి ఫస్ట్ అయితే. సో మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కాబట్టి కొంచెం కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను అండ్ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, సో అవి నేను యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, 1 to 2 అంత మంచిగా మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. ఆ తర్వాత నేను కొంచెం క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం కూడా యాడ్ చేస్తున్నాను. సో మనకి హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా చిక్కులు లేకుండా ఫస్ట్ అయితే దువ్వుకొని దానిపైన మీరు క్లీన్ హెయిర్ పైన ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్స్ యాడ్ చేస్తే మనకి ఆ బెనిఫిట్ అనేది మంచిగా రూట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఇలాగ మంచిగా కుదుళ్ళకు పట్టేలాగా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. అండ్ స్కిన్ కేర్ టిప్ వచ్చేసి నేను ఇవాళ డార్క్ సర్కిల్స్కి రెమెడీ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఉన్న మన లైక్ బిజీ లైఫ్ స్కెడ్యూల్స్కి ఇంకా ఆన్లైన్ క్లాసెస్కి కానీ లేదంటే లైక్ మనం ఎక్కువ ఫోన్కి కూడా అడిక్ట్ అయిపోతూ ఉన్నాం కదా. సో ఆటోమేటిక్గా ఐస్ అనేది స్ట్రెయిన్ అవుతాయి అండ్ డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. అండ్ మనకి ఇవి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది. అసలు ఫస్ట్ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అనేది ఫస్ట్ రీజన్స్ చూద్దాము. ఫస్ట్ అయితే జెనెటిక్స్ అండి, అండ్ తర్వాత వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్లీప్. అఫ్ కోర్స్ లైక్ మనకి కావాల్సినంత స్లీప్ లేకపోయినా కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేది వస్తాయి. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఏమైనా మెడికల్ కండిషన్స్ మీకు ఉంటే వాటి వల్ల కూడా వస్తాయి. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా మీకు వస్తాయండి డార్క్ సర్కిల్స్. మీరు కనుక లైక్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నా, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా అప్పుడు కూడా వస్తుంది. అండ్ తర్వాత మీరు లైక్ తగినంత వాటర్ ఇంటేక్ తీసుకోకపోయినా డీహైడ్రేషన్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. తర్వాత మీరు ఐస్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటే కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. లైక్ మన మొబైల్ ఎక్కువ చూసినా లేదంటే ల్యాప్టాప్ ఎక్కువ చూసినా టీవీ చూసినా సో లైక్ మన ఐస్ స్ట్రెయిన్ అవుతే కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. తర్వాత మీరు ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఉంటే కూడా వస్తుందండి. సో తర్వాత మీకు ఏజింగ్ ఉన్నా కూడా వస్తుంది. సో మీకు హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా మీకు డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మీరు స్మోక్ చేసిన ఆల్కహాల్ తీసుకున్నా కూడా డార్క్ సర్కిల్స్ అనేది వస్తాయి. సో ఇవన్నీ మేజర్ రీజన్స్ అన్నమాట డార్క్ సర్కిల్స్కి. అండ్ మనకి ఇవి మనము లైక్ తగ్గించవచ్చు కూడా, లైక్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వాటర్, ప్రాపర్ స్లీప్ అండ్ అప్పుడప్పుడు లైక్ ఐస్కి మీరు బ్రేక్ ఇస్తూ ఉండి లైక్ ఐస్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటే కూడా మీరు లైక్ రిలాక్స్ అవుతాయి ఐస్ అనేది ఆటోమేటిక్గా. అండ్ తర్వాత మీరు ప్రాపర్ హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా మీరు డార్క్ సర్కిల్స్ అనేది తగ్గించవచ్చు. ద మెయిన్ రీజన్ ఏంటంటే మన ఐస్ కింద ఉండే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా, చాలా లైక్ డెలికేట్గా ఉంటుంది. ఆ స్కిన్ అనేది మీకు డ్రై అవుతూ ఉంటే మీకు లైక్ డ్రైనెస్ వల్ల కూడా మీకు డార్క్ సర్కిల్స్ అనేది వస్తాయి. కాబట్టి అది ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచాలన్నమాట. సో మీరు రెగ్యులర్గా అండర్ ఐ సిరమ్స్ కానీ లేదంటే ఆలోవెరా జెల్ కానీ సో మనము డిఐవై ఐ జెల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి వీడియో అనేది చేశాను. సో అదైతే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇవే కాకుండా మనము లైక్ డార్క్ సర్కిల్స్ పోవడానికి మాస్క్స్ కూడా చేసుకోవచ్చు అనమాట, డిఐవై మాస్క్స్. అది కూడా నేను ఒకటి చేశాను. అండ్ ఇవాళ కూడా నేను ఒక ఈజీ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే అది చూసేయండి. సో ఆలోవెరాని మనం ఇలా తీసుకొని సైడ్స్ అనేది ఇలాగ పీలర్ హెల్ప్ తోటి రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి చాలా షార్ప్గా ఉంటాయి ఎడ్జెస్ అనేది. సో ఒక బౌల్లో నేను 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ ఇంకా కోకోనట్ ఆయిల్ మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుంది. తర్వాత మనము ఆలోవెరాని ఇలా కట్ చేసుకోవాలి. సో ఆ షేప్ అనేది మనకి అలా వస్తుందండి. అవి మనము ఆ కాఫీ పేస్ట్లో యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి థిక్గా అవుతుందన్నమాట. అవి తర్వాత కళ్ళ కింద అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఇదండి ఇవాళ డాండ్రఫ్ అండ్ డార్క్ సర్కిల్స్కి అసలు ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా తగ్గించవచ్చు అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. హోప్ మీకు ఎంతో యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే
ఈ ఛానల్లో నోటిఫికేషన్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ డే కొత్త టిప్స్ తోటి మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్.